సావిత్రి ఎక్కడికి వెళ్తున్నావు? పాఠశాలకు వెళ్తున్నాను. ఎందుకు? ఆడపిల్లలకు చదువు చేద్దామని. ఇదేం విడ్డూరమే, ఆడపిల్లలకి చదువుకుంటారా? పాఠశాలకు వెళ్తుందంట. పాఠశాలకి ఎలా వెళ్తుందో నేను చూస్తా. నేను నీ మీద పెండ వేస్తాను. పాఠశాలకు వెళ్తుందట. పాఠశాలకు ఎలా వెళ్తుందో నేను చూస్తాను. నేను నీ మీద రాళ్ళు వేస్తాను. వీళ్ళు నా మీద చెత్త వేశారు కదా, నేను ఒక చీర పెట్టుకుంటాను. పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని పిల్లలకు పాఠాలు చెప్తాను. నిన్న నేను ఇంతగానే చెప్పినా కూడా మళ్ళీ పాఠశాలకు వెళ్తుందంటే ఎలా వెళ్తుందో నేనే చూస్తాను. నేను నీ మీద కలాప్ చల్లుతాను. ఆడపిల్లలు ఎక్కడ చదువు నేర్చుకుంటారా? ఆడపిల్లలు అక్కడ చదువుకుంటారా? మీరు నన్ను ఎన్ని అవమానాలు పరిచినా ఆడపిల్లలకు చదువు చెప్తాను. అదే నా లక్ష్యం. నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకుంటాను. ఆడపిల్లలకు చదువు చెప్తాను. హలో అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో